21వ సర్గము వనములకు వెళ్ళవలదు అని లక్ష్మణుడును కౌసల్యాదేవియు శ్రీరాముని ఒత్తిడి చేయుట పితృవాక్య పరిపాలనము పరమధర్మము అని శ్రీరాముడు వారికి నచ్చజెప్పి తాను వనములకు వెళ్ళుటకే నిశ్చయించుకొనుట. శ్రీరామజననేన ఆ కౌసల్యాదేవి ఆ విధముగా పరితపించుచుండగా లక్ష్మణుడు దైన్యముతో సమయోచితముగా ఇట్లు వచించెను. ఓ పూజ్యురాల అమ్మా, ఒక కుటిలాత్మురాలి యొక్క మాటలలో చిక్కుకొని రఘువరుడు రాజ్యాధికారమును త్యజించి వనములకు వెళ్ళుట నాకును సమ్మతము కాదు. మహారాజు వృద్ధుడు, పైగా విషయలోలుడే కామవికారములకు లోనైనవాడు. అందువలన బుద్ధవైపరీత్యమునకు గురియైనాడు. ఈ స్థితిలో కైకేయి దుర్బోధలకు వసుడేయున్న ఆ మహారాజు ఇంతకంటే ఏమి మాట్లాడగలడు? శ్రీరాముడు ఈ రాజ్యము నుండి వనములకు పంపబడుటకుగల కారణమేదియూ నాకు కనబడతలేదు. అతడెట్టి రాజద్రోహమునకును ఒడిగట్టలేదు, ఎట్టింపరాధమును చేయలేదు. రాముని ఎడ శత్రుభావము గలవానినిగాని, రామునిచే నిరాదరింప తప్పుచేయుటచే శిక్షింప బడినవానినిగాని ఈ లోకమున ఎవ్వడైనను ఆయన చేసిన దోషము ఇది అని రాముని పరోక్షమున శితము పల్కినవానినిగాని నేను ఇంతవరకును చూడలేదు. శ్రీరాముడు దైవతుల్యుడు, త్రికరణశుద్ధగలవాడు, రుజువర్తనుడు, ఇంద్రియ నిగ్రహము గలవాడు, శత్రువులకును ప్రియమైనవాడు, ధర్మమూర్తి. ధర్మబుద్ధి గలవాడెవ్వడైనను ఇట్టి గుణవంతుడైన పుత్రుని నిష్కారణముగా త్యజించునా? మరల బాల్యమును పొందినవానివలే విచక్షణాజ్ఞానము లేనట్టి రాజు యొక్క ఈ మాటను రాజనీతి నెరిగిన ఏ కుమారుడు పాటించును? పిదప లక్ష్మణుడు శ్రీరామునితో ఇట్లనెను, ఓ రఘునందన, ఈ వనవాస విషయము ఎవ్వరికినీ తెలియకముందే లోకమున పొక్కకమునుపే నా సహాయముతో ఈ రాజ్యాధికారమును చేజిక్కించుకొనుము అన్నా. ధనుర్ధారినే నేను నీ ప్రక్కన నిలిచి నీకు అండగా ఉండగా యుద్ధసన్నద్ధుడవై మహాకాలునివలె స్థిరముగానున్న నిన్ను ఎదిరింపగలవాడెవడు? ఓ నరశ్రేష్ఠ రామ, మనకు వ్యతిరేకముగా ఎవ్వరైనను అడ్డువచ్చినచో నా వాడిబాణములచే ఈ అయోధ్యను పూర్తిగా నిర్మానుష్యమనర్చెదను. ఈ విషయమున భరతుని పక్షము వహించువారిని లేక అతని హితముగోరువారిని అందరినీ మట్టుపెట్టెదను. ఏలనన మెత్తని వారిని అందరినూ మొత్తుదురుగదా. శ్రీరామునిపైగల ప్రేమ కారణముగా లక్ష్మణుడు ఆవేశపూరితుడై ఇట్లు పల్కెను. అంతేగాని ఆయన మాట్లాడవలసిన తీరు తెలియనివాడేగాదు, ధర్మమును ఎరుగనివాడుగాదు. తండ్రిపైనను భరతునేడలను ఆదరాభిమానములేనివాడుగాదు. కైకేయి ప్రేరణ కారణముగా మన తండ్రి దుష్టుడై మనకు శత్రువైనచో అతనిపై మమకారము వీడి తండ్రి అని చూడక ఆయనను చంపుటగాని కనీసము బంధించుటగాని చేయవలెను. తండ్రియే గురువే యైనను గర్వితుడై యుక్తాయుక్త విచక్షణను కోల్పోయి పెడదారి పట్టినప్పుడు అతనిని శాసించియే తీరవలెను. ఓ నరోత్తమ రామ, నీకు చెందిన ఈ రాజ్యమును రాజు ఎవరి బలమును జూచుకొని ఏ కారణముగా కైకేయికి కట్టబెట్ట జూచుచున్నాడు? ఓ అరిసుదన, నీతోడను నాతోడను ఇంతటి తీవ్రవైరమును బూని భరతునకు రాజ్యమును అప్పగించుటకు ఈయనకు ఎన్ని గుండెలు? మరల లక్ష్మణుడు కౌసల్యతో ఇట్లు నుడివెను. ఓ తల్లి, అన్నయగు శ్రీరాముని ఎడ నిజముగా నాకు గల ప్రేమ అపారము. అతడు నాకు ప్రాణతుల్యుడు. నా ధనస్సుపైనను దానధర్మములు దైవసేవలు మొదలగు పవిత్ర కార్యముల మీదను ఒట్టుపెట్టుకొని చెప్పుచున్నాను. అమ్మా, ప్రజ్వలించుచున్న అగ్నిలోగాని మహారణ్యములోగాని ప్రవేశించుటకు శ్రీరాముడు సిద్ధమైనచో ఆయనకంటే ముందుగానే అందునేనుందును. ఈ మాట ముమ్మాటికిని నిజమని నమ్ముము. ఓ జననీ, ఉదయించుచున్న సూర్యుడు చీకట్లను రూపుమాపునట్లు నేను నా శక్తి సామర్థ్యములతో నీ దుఃఖమును తొలగింతును. నీవును శ్రీరాముడును నా పరాక్రమమును చూతురుగాక. మహాత్ముడును రామభక్తితత్పరుడునైన లక్ష్మణుడు పలికిన ఈ మాటలను వినిన పిమ్మట కౌసల్యాదేవి అంతులేని శోకముతో ఏడ్చుచు శ్రీరామునితో ఇట్లెను. కుమారా, నీ తమ్ముడైన లక్ష్మణుడు పలికిన మాటలను అన్నింటినీ నీవును వింటివెగదా. ఇక అనంతరకార్యమును నీ ఇష్టానుసారముగా నడిపింపుము. నాయనా, నాసవతియగు కైకేయి పలికిన అధర్మవచనములను విని శోకమున మునిగియున్న నన్ను ఇచ్చట విడిచి నీవు అరణ్యములకు వెళ్ళుట యుక్తముగాదు. కుమారా,
నీవు ధర్మములను బాగుగా ఎరిగినవాడవు, ధర్మమూర్తివి. నీవు ధర్మమును ఆచరింపదలచినచో ఇచటనేయుండి నన్ను సేవింపుము. ఆ విధముగా మాతృసేవారూపమున ఏభ్యోమతాగరియసి లోకములో అందరికంటెను తల్లియే పూజ్యురాలు. ఉత్తమ ధర్మమును ఆచరింపుము. నాయనా, కశ్యపుని పుత్రులలో ఒకడు ఇంటనేయుండి నియమనిష్టాజీవనుడై మాతృసేవ ఎనడి మహాతపస్సును చేసి తత్ఫలితముగా సద్గతిని పొందెను. మహారాజు గౌరవపూర్వకముగా నీకు పూజ్యుడైనట్లే నీ తల్లినైన నేనును నీకు పూజ్యురాలను. నీ వనవాసమునకు నేను అనుమతింపను, కనుక నీవు వనములకు వెళ్లదగదు. రామా, నీవు నా కనులెదుట లేనప్పుడు నాకు సుఖమెక్కడిది? ఆ స్థితిలో నేను జీవించియుండవలసిన పనియేమి? నీతో గూడి నేనును వనములలో కందమూలములను భక్షించుచు కాలము గడుపుటయే నాకు మేలు. శోకముతో కుమిలిపోవుచున్న నన్ను విడిచి నీవు వనములకు వెళ్ళినచో నేను ప్రాయోపవేశము చేసెదను. ఏలనన నీవిచట లేనిచో నేను జీవించియుండజాలను. కుమారా, తల్లికి దుఃఖము కలిగించుట ద్వారా అధర్మమును ఆచరించి నదీనాథుడైన సముద్రుడు లోకప్రసిద్ధమైన బ్రహ్మహత్య వలన కలుగు నరకయాతనకు గురియెయెను. ఒకానొక కల్పమునందు సముద్రుడు తన తల్లిని దుఃఖముల పాలుచేసెను. అతడు ఈ అధర్మకార్యమును ఆచరించినందువలన పిప్పలాదుడు అను మహర్షి సముద్రుని శిక్షించుటకే అతనిపై ఒక కృత్యను ప్రయోగించెను. దానివలన సముద్రుడు నరకయాతనలను అనుభవింపవలసి వచ్చెను. నీవును నన్న దుఃఖముల పాలుచేసి అరణ్యములకు వెళ్ళినచో సముద్రునివలె నీకును దుఃఖములు సంభవించును. ఆ విధముగా కౌసల్యామాత దైన్యముతో విలపించుచుండగా ధర్మాత్ముడైన శ్రీరాముడు ధర్మబద్ధముగా ఆమెతో ఇట్లు నుడివెను. అమ్మా, తండ్రి ఆజ్ఞను జవదాటుటకు నేను అశక్తుడను. శిరసా నీకు ప్రణమిల్చున్నాను. నేను వనములకు వెళ్ళుటకే సిద్ధముగా ఉన్నాను. దయతో అనుమతింపుము. కండుడు అను మహర్షి గొప్ప విద్వాంసుడు, వ్రతదీక్షాదక్షుడు, ధర్మ రహస్యములను బాగుగా ఎరిగినవాడు. అయినను తండ్రియాజ్ఞను తలదాల్చి గోహత్యను గావించెను. నా వనవాసము తండ్రి యాజ్ఞగదా. పూర్వము మనవంశమునకే చెందిన సగరుని పుత్రులైన సాగరులు తమ తండ్రియానతిని అనుసరించి భూమిని త్రవ్వుచు మృత్యుపాలైరి. శిరోధార్యమైన తండ్రియాజ్ఞను పాటించుటకై వారు ప్రాణములను ఆహుతియొనర్చిన పుణ్యమూర్తులు. జమదగ్నికుమారుడైన పరశురాముడు తండ్రియానతి మేరకు తన తల్లి అయిన రేణుకాదేవిశరమును అరణ్యమునందు స్వయముగా గండ్రగొడ్డలితో ఖండించెను, నరికివేసెను. అంతేగాదు, వీరివలెనే దైవతుల్యులైన ధర్మజ్ఞులైన తదితరులు పెక్కుమంది తండ్రులాజ్ఞలను అనుసరించి నడుచుకొనిరి. పిత్రాజ్ఞ కాదనరానిది. కావున మా పితృపాదుల తృప్తికై హితమునకై నేను వనములకేగెదను. అమ్మా, తండ్రియాజ్ఞ ఎట్టిదైనను దానిని పరిపాలించు వారిలో కేవలము నేకొక్కడను మాత్రమేగాదు, నేను పేర్కొనిన ఈ మహాత్ములందరునూ గలరు. తల్లి, నేను అనుసరించుచున్న ఈ పద్ధతి పూర్వులు ఆచరింపనిదియుగాదు, పూర్వాచారమునకు విరుద్ధముగాదు. నీమాటను కాదనటియుగాదు. ధర్మాత్ములైన ప్రాచీనులందరునూ దీనిని అంగీకరించిరి. వారి మార్గమునే నేనును అనుసరించుచున్నాను. జననీ, ఈ లోకమున ప్రతి వ్యక్తియు పితృవాక్య పరిపాలన చేసే తీరవలెను. అందులకు విరుద్ధముగా నేనేమీను చేయుటలేదు. తండ్రిమాటను శిరసావహించిన వాడెవ్వడునూ ధర్మము నుండి పతనము కాడు. ధనుర్ధారులందరిలో అగ్రేసరుడును సముచితముగా మాట్లాడుటలో కుశలుడును ఆయన శ్రీరాముడు తన తల్లితో ఇట్లు నుడివిన పిమ్మట లక్ష్మణునితో ఈ విధముగా పలికెను. నాయనా లక్ష్మణ, నాపై నీకు గల ప్రేమ అపారము. నీ బలపరాక్రమములు నిరుపమానములు. నీ తేజస్సు తిరుగులేనిది. వీటన్నింటినీ నేను ఎరుగుదును. శుభలక్షణములుగల ఓ సోదరా, నామీది ప్రేమ కారణముగా మాతృమూర్తి నా సత్యనిష్టను చిత్స్థైర్యమును విస్మరించి ఆమె అంతులేని దుఃఖమునకు లోనగుచున్నది. కాని వాటినన్నింటినీ ఎరింగియు నీవును ఇట్లు పలుకుచుంటివేళ. లోకమున పురుషార్థములలో ధర్మము అగ్రగణ్యము, ప్రధానము. సత్యమునకు ధర్మమే ఆధారము. అత్యుత్తమమైన ఈ పిత్రాజ్ఞ ధర్మసమ్మతమైనది. ధర్మనిరతుడైన వాడెవ్వడైనను తండ్రి, తల్లి, బ్రాహ్మణుడు ఆదేశించిన పిమ్మట వారి ఆదేశమును పాటించియే తీరవలెను.
ధర్మబద్ధుడనైన నేను తండ్రి ఆజ్ఞను జవదాటజాలను. ఓ వీరా! మన తండ్రి చేసిన వాగ్దానమును అనుసరించియే కైకేయి నాకు వనవాసమును విధించినది. ధర్మమునకు విరుద్ధమైన దుష్ట రాజనీతిని, తండ్రిని వధించేనను రాజ్యాధికారమును పొందవలెను అను క్రూరమార్గమును వీడుము. తీవ్రతను మాని ధర్మమును ఆశ్రయింపుము. నేను చెప్పిన ధర్మమార్గమును గ్రహింపుము. శ్రీరాముడు తమ్ముడైన లక్ష్మణునితో వాత్సల్యపూర్వకముగా ఇట్లు వచించిన పిమ్మట అతడు కౌసల్యామాతకు శిరసు వంచి ప్రణమిల్లి అంజలి ఘటించి మరల ఇట్లు నుడివెను. తల్లీ! నా ప్రాణములపై ఆన. నేను వనములకు వెళ్ళుట తథ్యము. అందులకు నన్ను అనుమతింపుము. నాకు శుభాశీస్సులను ప్రసాదింపుము. ఏతి స్వర్గమును వీడి మరల స్వర్గమును జేరినట్లు నా ప్రతిజ్ఞను నెరవేర్చుకొని 14 సంవత్సరములపాటు వనవాసమును ముగించుకొని నేను తిరిగి అయోధ్యకు వచ్చెదను. ఓ జననీ! నీ హృదయము నుండి శోకమును పూర్తిగా తొలగింపుము. శోకమును త్యజించి నిగ్రహముతో నుండుము. ఇక ఏమాత్రము దుఃఖింపకుము. ఏలనన తండ్రి ఆజ్ఞానుసారము వనవాసమును ముగించుకొని అచటి నుండి మరల నేను అయోధ్యకు వచ్చెదను. తల్లీ! నీవును నేనును వైదేహియు లక్ష్మణుడును తల్లి సుమిత్రాదేవియు తండ్రిగారి ఆజ్ఞను తలదాల్చవలసినవారమే. ఇదియే సనాతన ధర్మము. అమ్మా! పట్టాభిషేక ద్రవ్యములను దూరమునర్పుము. హృదయము నందలి దుఃఖమును నిగ్రహించుకొనుము. ధర్మసమ్మతమైన నా వనవాస నిశ్చయమును ఆమోదింపుము. నన్ను ఆశీర్వదింపుము. రాముడు ఏమాత్రము వ్యాకులపాటులేక దృఢనిశ్చయముతో ధర్మసమ్మతముగా పలుకగా ఆతని వచనములను సావధానముగా వినిన పిమ్మట కౌసల్యామాత పూర్తిగా స్పృహలోనికి వచ్చెను. అప్పుడామె రామునివైపు చూచి అతనితో మరల ఇట్లు వచించెను. కుమారా! స్వధర్మమును బట్టియు సౌహర్దమును ప్రేమాదరములను అనుసరించియు నీకు నీ తండ్రివలె నేనును ఆదరణీయురాలను. నీ వనవాసగమనమునకు నేను అనుమతింపను. దుఃఖమున మునిగియున్న నన్ను ఈ విధముగా వదిలివెళ్ళుట నీకు తగదు. నాయనా! శ్రీరామ! నీవు నా ఎదుట లేనప్పుడు నాకు ఈ జీవితముతోగాని స్వజనులతోగాని ఏమి ప్రయోజనము? పితృలోకమున ప్రాప్తించు స్వధతోగాని స్వర్గప్రాప్తి వలన లభించు అమూతముతోగాని ఏమి లాభము? ఇహపరలోక సౌఖ్యములతో నాకు పనిలేదు. సమస్త ప్రాణికోట వలనను రాజ్యసంపదలచేత లభించు సర్వసుఖముల కంటెను క్షణకాలమైనను నీవు నా కడనుండుట మిక్కిలి ఆనందదాయకము. కారడవులలో వేటగాండ్రు తమ సాధనములతో అడ్డగించుచున్నను ఒక మహాగజము తాను వెళ్ళుచున్న మార్గమును విడువక పురోగమించుచున్నట్లు శ్రీరాముడు తల్లి యొక్క కరుణాపూరిత విలాపవచనములను వినియు తన దృఢ సంకల్పమును ఏమాత్రమూ వీడలేదు. ధర్మనిష్ఠాపరుడైన ఆ రాముడు నిస్పృహకులోనేయున్న తల్లితోడను ఆర్తితో మిక్కిలి పరితపించుచున్న లక్ష్మణునితోడను ఇట్లు ధర్మవచనములను పలికెను. ఆ పలికిన తీరు స్థితప్రజ్ఞుడైన శ్రీరామునకే చెల్లును. ఓ లక్ష్మణ! అనుక్షణము నీవు నాయడ కలిగియుండు భక్తి ప్రపత్తులను నీ పరాక్రమమును నేను ఎరుగుదును. నా అభిప్రాయమును నా మాటల అంతరార్థమును సరిగా గ్రహింపక నీవును నా తల్లివలె నాకు ఎందుకు వ్యధ కలిగించుచున్నావు? నాయన లక్ష్మణ! ధర్మార్థకామ ఫలములన్నీయును ధర్మమును ఆచరించుట వలనే సిద్ధించును. ఇందు సంశయము లేదు. ధర్మము ధర్మపత్ని వంటిది. అనుకూలవతి అయిన భార్య వలన ధర్మార్థకామములు మూడును నెరవేరును. ఆమె ధర్మపత్నిగా అతిథి సత్కారములు మొదలగు ధర్మకార్యాచరణములకు తోడ్పడును. ప్రియపత్నిగా ఆయన కోరికలను ఈడేర్చును. పుత్రవతియే ఉత్తమలోక ప్రాప్తికి సాధకురాలగును. ధర్మార్థకామ ఫలములు అభిలషణీయములే కాని అవి ధర్మవిరుద్ధములైనప్పుడు వాటిని పరిత్యజింపవలెను. కేవలము అర్ధపరాయణము ధనార్జనకై ప్రాకులాడుట ద్వేషింపదగినది. అట్లే కామాతురత్వము నిందార్హము. కావున ధర్మపరమైన కార్యమునే ఆచరింపవలెను. మహారాజు మనకంటెను పెద్దవాడు. జ్ఞానవృద్ధుడు వయోవృద్ధుడు. పైగా అతడు మనకు తండ్రి, అంతేగాదు గురువు గూడా. కావున అతడు మనకు మాన్యుడు. ఆయన క్రోధము వలనగాని సంతోషాతిరేకముచేగాని కామప్రవృత్తిచేగాని ఆదేశించిన కార్యము అది ఎట్టిదైనను దానిని మనము ఆచరింపవలసినదే.
అట్లు చేయకుండుట అధర్మము మహాదోషము. అట్టి నేను ధర్మాచరణమునకు కట్టుబడిన నేను భరతుని పట్టాభిషేకము నావనవాసము అను వరదాన రూపమైన తండ్రిగారి ప్రతిజ్ఞను అతిక్రమించుటకు ఆసక్తుడను. అనగా వారి ప్రతిజ్ఞను తప్పక ఆచరింతును. ఆయన నాకును భరతునకును కౌసల్యామాతకును మన అందరికిని ప్రభువు గతి. కనుక ఆయనాజ్ఞ మనకు శిరోధార్యము. ధర్మాత్ముడైన దశరథ మహారాజు జీవించియేయున్నాడు. విశేషించి ఆయన తన ధర్మమార్గమున ప్రవర్తించుచున్నాడు. ఇట్టి పరిస్థితిలో భర్తలేని ఒక సాధారణ స్త్రీవలే ఆమె నాతోగూడి ఇచటి నుండి వనములకు వచ్చుట ఇట్లు సంభవము. అమ్మా సుమంగళివి పతిసేవాపరాయణవు అయిన నీవు నావనగమనమునకు అనుమతింపుము. మాకు శుభాశీస్సులను ఇమ్ము. నావనవాసదీక్ష ముగేగనే ఏయాతి తన సత్యప్రభావముచే మరల స్వర్గమునకు చేరినట్లు నేను అయోధ్యకు రాగలను. మాతా కేవలము రాజ్యాధికారము కొరకు మహాఫలస్వరూపమైన కీర్తి ప్రతిష్టలను పోగొట్టుకొనజాలను. జీవితము క్షణికము, ధర్మము శాశ్వతము. అందువలన నేడు అధర్మమార్గమున తుచ్చమైన ఈ రాజ్యమును నేను కోరను. నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు దండకారణ్యములకు వెళ్ళుటకే నిశ్చయించుకొనినవాడై నిబ్బరముతో తల్లిని ప్రసన్నురాలినిగా చేసుకొనుచు ధర్మస్వరూపమును దానరహస్యములను తల్లికిని లక్ష్మణునకును విపులముగా వివరించెను. పిదప అతడు తన హృదయమునందే తల్లికి ప్రణతులు చెల్లించెను. వాల్మీక మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 21వ సర్గము సమాప్తము.